ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, బయట కనిపించే రూపం లేక శారీరక బలాన్ని బట్టి కాక అంతరంగంలో మంచి లక్షణాలంటే దేవునికి అతి ప్రియం. గుర్రాల బలమునందు ఆయనకు సంతోషం ఉండదు, మనిషి కాల్బలం అంటే ఆయనకు ఆనందం ఉండదు. యెహోవా పట్ల భయభక్తులు ఉన్నవారంటే, ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూచేవారంటే ఆయనకు ఆనందం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి అని. ప్రియులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అటి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మన మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మనలను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మనము తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటే యందు మనకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు మనము ప్రార్థనలు విజ్ఞాపనలు చేయవలసిన వారమై ఉన్నాము. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు గల వారి యందు, నీ కృప కొరకు కనిపెట్టు వారి యందు నీవు ఆనందించు వాడవై ఉన్నావని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడవు నీవే అని గ్రహించి నిన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా ధన సమృద్ధి యందు మేము నమ్మిక ఉంచక నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటూ నిత్యము నీ కృపయందు నమ్మిక ఉంచుటకు కృప చూపమని, నిన్ను తెలుసుకొనుట యందు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి,
ఆమెన్.